మీ చెల్లెలకి ఏదో నెక్లెస్ కావాలంట, నా ప్రాణం తీస్తాను, కొంచెం ఆ డబ్బులు చూసి దాన్ని తీపిచ్చి. ఏం చేస్తుంది అత్తయ్య? కొంచెం ఉండమ్మా, మీరు పర్సనల్గా మాట్లాడుకుంటున్నాం తర్వాత రా. ఓకే, స్టూడ్ రైట్లో ఒకటి చూసి ఈ వారం లోపల ఇచ్చేస్తుంది, సరేనా? మళ్ళీ అవును, ఇందాక మీ అమ్మ మేము మాట్లాడుకుంటున్నామమ్మ తర్వాత రా అనింది కదా, నాకు తెలియని పర్సనల్స్ ఇంట్లో ఏమున్నాయి? నువ్వు బయట నుంచి వచ్చావు కదా, ప్రతిదీ నీతో చెప్పాలని లేదు కదా ఇక్కడ. ఓహో, అంటే మీరు ఇంటి కోడలుగా తీసుకొచ్చారంటే మీ పర్సనల్స్ ఏవి కోడలికి తెలియకూడదు అనేసి రూల్ ఉందా? నాకు తెలియదండి. అంటే నీ ఇంట్లో సంసారం చేయడానికి వచ్చాను, సో అన్నీ కూడా నాకు తెలుస్తాయని అనుకున్నా. కానీ ఇక్కడ పర్సనల్స్ అనేవి జరుగుతున్నాయా? ఓకే ఓకే, మీరు అన్నారు కదా నేను బయట నుంచి వచ్చాను అని. అంటే మీరు నన్ను తెచ్చుకునేటప్పుడు ఇంటి కోడలుగా తెచ్చుకున్నారా, ఇంట్లో పని మనిషిగా తెచ్చుకున్నారా? నాకు డౌట్ వచ్చిందండి. ఇప్పుడు ఇంటి కోడలికి అయితే ఇంట్లో ఏం జరుగుతుందో తెలియాలి. ఇన్ కేస్ రేపు పొద్దున మీరు పోయారనుకోండి, తనకి ఏం జరుగుతుందో తెలియకపోతే బయట ప్రపంచాన్ని తను హ్యాండిల్ చేయలేదు. మరి అవన్నీ నాకు తెలియదు కదా, అంటే నేను ఇంట్లో పని మనిషినా? ఓకే, సరే అయితే మరి నాకు నెల జీతం ఇస్తారా? నేను ఎట్లో బీటెక్ అది ఇది చదివాను కాబట్టి కొంచెం మోడర్న్ పని మనిషి అనుకుని ఒక 50,000 ఇచ్చేసేయండి. ఎందుకంటే మీ దగ్గర తిట్లు తింటున్నా, మీ అమ్మ దగ్గర తిట్లు తింటున్నా, మీకు కావాల్సిన వంటలు చేస్తున్నా, మీ బట్టలు ఇస్త్రీ చేస్తున్నా, మీ అమ్మ బట్టలు ఉతుకుతున్నా, అన్నీ చేస్తున్నా కదా, ఆ మాత్రం ఖర్చు అవుద్ది. ఎందుకంటే మీకు కోడలుగా కంటే కరెక్ట్గా సరిపోయేది పని మనిషి అనుకుంటా. అనవసరంగా మీరు అప్పుడు అబద్ధాలు చెప్పారు, కానీ మీరు అప్పుడే నిజం చెప్పి మా ఇంటికి ఒక పని మనిషి కావాలని అప్పుడే సరిపోయింది. పాపం. అవునులేండి, బయట నుంచి వచ్చే వాళ్ళకి అన్నీ తెలియకూడదని రూల్ ఉందేమో, నాకు తెలియదు మరి.